నమస్తే అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. బుద్ధుడు అన్ని కష్టాలకు కోరికలే మూల కారణం అని చెప్పాడు. కానీ కష్టాలను తెచ్చిపెట్టే కారణం మరొకటి ఉందండి, అది పోల్చుకోవడం. అవును, ప్రతి విషయంలోనూ మనం మరొకరితో పోల్చుకుంటూ ఉంటాం. ఇతరుల కంటే ఎక్కువగానో తక్కువగానో ఊహించుకోకపోతే మనకు నిద్ర పట్టదు. ఎన్నో మానసిక సమస్యలకు ఇదే కారణమవుతోంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూస్తుంటారు. ముఖ్యంగా చదువు, తెలివితేటల విషయంలో ఈ పోల్చుకోవడం ఎక్కువగా ఉంటుంది. మరి ఇది పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఈ విషయంపై మానసిక నిపుణులు ఏం చెబుతున్నారో ఈ రోజు అంతరంగంలో చూద్దాం. తరువాత జీవితంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవాలి, ఇంకా ప్రేక్షకుల ప్రశ్నలకు నిపుణుల సలహాలు సూచనలతో మీ ముందుకొచ్చింది మీ అంతరంగం. ఒక గీత పక్కన మరొక పెద్ద గీత గీస్తే మొదటిది చిన్నగా కనపడుతుంది. పోలిక అనేది అలాగే ఉంటుంది. 100కి 99 మార్కులు తెచ్చుకున్న పిల్లాడి తండ్రి 100 మార్కులు వచ్చిన వాడితో తన కొడుకుని పోల్చి తిట్టవచ్చు. ముఖ్యంగా చదువులు, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, వీటన్నిటిలో పోల్చి చూడడం మనకు చాలా ఎక్కువ. అయితే తల్లిదండ్రులు తమని ఇతరులతో పోల్చినప్పుడు పిల్లల మనోభావాలు ఎలా ఉంటాయి? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. పాజిటివ్ పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నిపుణులు ఒక మాట స్పష్టం చేస్తుంటారు. ప్రతి పాప, బాబు ప్రత్యేకమైన వ్యక్తులని, వారిని ఇతరులతో పోల్చి చూడడం తగదని, వారి ఆలోచనలను, అభిప్రాయాలను తల్లిదండ్రులు గౌరవించాలని చెబుతుంటారు. అయితే ఇలాంటివి ఎన్ని విన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర చిన్నారులతో పోల్చకుండా ఉండలేరు. అప్పటి వరకు తమకు నచ్చినట్టుగా, సాధ్యమైనట్టుగా చదువుకుంటూ చిందులు వేస్తూ పెరిగే చిన్నారులు కాస్త తల్లిదండ్రులు తమని ఇతరులతో పోల్చగానే ఒత్తిడికి గురవుతారు. ఇతరులతో పోలిక పెట్టినప్పుడు పిల్లలు కొత్త విషయాలను ట్రై చేయాలంటే భయపడిపోతుంటారు. తాము చేస్తున్నది కరెక్ట్ కాదేమో, ఇతరులను అనుసరిస్తూ పోవడమే కరెక్టేమో అనే భ్రమలకు గురవుతారు. ఇతర చిన్నారులను చూపించి వారిలో స్ఫూర్తిని నింపవచ్చు, కానీ ఇతరుల్లా నువ్వెందుకు లేవు అని ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ మరొకరిలా ఉండలేరు, అలా ఉండడానికి ఇష్టపడరు కూడా. డాక్టర్ గారు, పిల్లలను ఇతర చిన్నారులతో పోల్చడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఇతర చిన్నారుల గురించి మంచిగా, గొప్పగా మాట్లాడడం మొదలు పెడితే పిల్లలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మొట్టమొదటిగా ఇతరుల గురించి చెప్పేటప్పుడు మన పిల్లల యొక్క ప్రత్యేకతను చెప్తూ ఉండాలి. నువ్వు ఈ మంచి పని బాగా చేస్తావు, నీలో ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఇంకా పైకి రావాలంటే మనం ఏమేమి చేయాలి, చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇతరుల నుంచి ఏమేమి నేర్చుకోవాలి, నువ్వు దగ్గర ఉన్నటువంటి మంచి విషయాలని. చాలా మటుకు ఏమవుతుందంటే పిల్లల్ని ఎక్కువగా వేరే వాళ్ళతో చెప్తున్నప్పుడు వీళ్ళల్లో ఉన్న మంచి లక్షణాలని మనం గుర్తించలేకపోవటం వల్ల జరుగుతోంది అనేది పిల్లలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రతి క్షణం నన్ను నిందించే వాళ్ళే ఉన్నారు, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది వాళ్ళ మనసులో ఒక బీజం వేసిన వాళ్ళం మొట్టమొదటిగా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో తల్లి, తండ్రులు, ఇతరులు మొదలవుతూ ఉంటారు. చదువు, తెలివితేటలు, పనులు చేయడం, వీటన్నిటిలో తల్లిదండ్రులు ఇతర పిల్లలతో తమ పిల్లల్ని పోల్చి చూస్తుంటారు, అలాగే మాట్లాడుతుంటారు. ఇది వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? చదువు వీటిలలో కూడా మనం చాలా మటుకు ఏమవుతుందంటే పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చడం వల్ల జరుగుతున్నవి 2 నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొట్ల చెట్టుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పొట్ల చెట్లకు ఉంది, కాకర చెట్టుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కాకర చెట్టుకు ఉంది. అలాగే పువ్వులలో కూడా తామర పువ్వుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తామర పువ్వుకు ఉంది, చామంతి పువ్వుకు ఉంది. కానీ మనం ఎంతసేపటికి ఏమవుతుందంటే ఇతర పిల్లల యొక్క చదువు విషయాలలో పోలుస్తున్నప్పుడు వీడికి బాగా లెక్కలు కాకుండా సోషలు, ఇంగ్లీషు, వేరే సబ్జెక్టులలో బాగా ప్రజ్ఞ ఉన్నప్పుడు ఈ ప్రజ్ఞని మొట్టమొదటిగా గుర్తించి దానిలో అతన్ని నైపుణ్యత పొందేటట్టుగా మనం ముందర పెంపొందించడం వల్ల, నాన్న ఇవన్నీ నీకు బాగా వచ్చేసాయిరా, నీవంతా ఇది చేస్తున్నావు అంటే దీనిలో ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. పిల్లవాడి యొక్క మనస్సుని నొప్పించకుండా, ఎందుకంటే
9 సంవత్సరాల దాకా అవి చాలా డెలికేట్గా ఉంటాయి. వాటిని ఎలా మనం అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి. కానీ ఇవాళ రేపు మనం ఒకటి గుర్తించాల్సింది, మనకంటే మన పిల్లలు చాలా ఐక్యూలో కానీ టెక్నాలజీ వైజ్ కానీ ప్రతి విషయంలో కూడా చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. మనిషికి ఇవ్వవలసిన లక్షణాలని ఏ సమయంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం, ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం, అలాగే ఒక ఆట మైదానంలో ఉన్నప్పుడు అక్కడ అరుపులు కానీ ఇవన్నీ ఎలా వినపడతాయి అంటే ఈ మూడింటిని వ్యత్యాసాన్ని మొదట పెద్దవాళ్ళు తెలుసుకొని ఏ సమయంలో చెప్పాలో ఏ సమయంలో ఇవ్వాలో తెలుసుకుంటే చక్కటి మార్పుకి నైపుణ్యతకి చక్కటి పునాది వేసిన వాళ్ళం అవుతాం. ఇతరులతో పోల్చి చూడడం ఎక్కువైనప్పుడు పిల్లలు కొత్త పనులు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకంజ వేసే అవకాశం ఉందా? తప్పగా ఉంటుంది. దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే, నేను ఎలాగో గెలవను, నా వాళ్ళు ఎలాగో గుర్తించరు, నాకు ఈ విషయంలో అవగాహన లేదంటున్నారు, నేను ఎందుకు ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా అతనిలో మీరు చూస్తుంటే ఉంటారు, చాలామంది పిల్లలు చిన్నప్పుడు ఏదన్నా విషయాన్ని కొనివ్వకపోయినప్పుడు రోడ్డు మీద పడి పొర్లుతూ ఏడుస్తూ ఎక్కువగా కనపడతారు. దానికి కారణం ఏంటంటే ఆ పిల్లవాడికి సరి అయిన నిద్ర లేను అన్నాడు. ఆ నిద్ర లేనప్పుడు కారణాన్ని ఏంటి, ఎక్కువగా ఇవాళ రేపు మనం మొబైల్స్ టెక్నాలజీని ఎక్కువగా ఇచ్చేసి పిల్లలకి తెలియకుండానే అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకి ఏదో పెట్టేయాలనే ప్రయత్నంలో ఇవన్నీ ఇచ్చి వాళ్ళని మభ్యపెడుతున్నట్టుగా చేస్తున్నాం. అందుకే మనం చక్కగా గుర్తుపెట్టుకోవాల్సింది, గులాబీ పువ్వు ఎంత బాగుంటుందో కింద ముళ్ళను కూడా అంత చక్కగా పట్టుకునే నైపుణ్యత పెంచుకోవాలి. అంటే మీ మాట ముళ్ళలాగా వాళ్ళకి ప్రవర్తనలో మార్పు తేకుండా చక్కగా ప్రజ్ఞను పెంచచ్చు. ఇది చెయ్యాలంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు పిల్లలకు పెట్టే ఆహారం మీద కూడా ఒక ఏకాగ్రత ఉండాలి. పోల్చడం అనేది పూర్తిగా నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుందా? అది పాజిటివ్ గా పనిచేసే అవకాశం ఉందంటారా? పోల్చటము అనేది విషయం బట్టి ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఏ విషయాన్ని బట్టి మనం పోలుస్తున్నాం. చదువు విషయంలో మటుకు దయచేసి పోల్చకండి. ఆట విషయంలో ఎలా నేర్చుకుంటే, ఎలా చేయగలిగితే, ఏ నైపుణ్యంలో ఎలా చేయగలిగితే అక్కడ పోల్చండి. ఆహారం పెట్టేటప్పుడు కూడా పోల్చకండి. అతనికి ఇచ్చిన ఆహారం ఎలా అరుగుతుంది, దాని యొక్క పోషక విలువలు చెప్పండి. తర్వాత పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల్లిదండ్రులు చాలా మటుకు మా వాడు పడుకుంటున్నాడని వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా నెగిటివ్గా పిల్లల పైన పడుతుంది. ఇది తెలుసుకుంటే మొట్టమొదటగా మార్పుకి పగలుకి రాత్రికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పిల్లలకి అర్థం చేయగలిగితే, పిల్లలు పగలు ఏం చేయాలి, రాత్రిపూట ఎలా ఉండాలి, పగలు ఎందుకు ఆడుకోవాలి, ఏ సమయంలో ఆడుకోవాలి, ఏ సమయంలో స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా పోల్చండి. అందుకని చూడండి, స్కూల్ బస్సు దగ్గరికి వెళ్ళంగానే ఒక్కసారి మొదట్లో వెనకకి తిరిగి బిక్క మొక్కం వేసి టాటా చెప్పిన పిల్లవాడు 3వ 4వ క్లాసు రాగానే, స్కూల్ బస్సు రాగానే, నాన్న నేను వెళ్తున్నాను పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సులో ఎక్కి కూర్చుంటాడు. అక్కడ పోల్చటం కాదు కదా, అతనికి వెళ్తున్న దానికి ఆసక్తికరంగా మారుతోందా లేదా. అందుకే క్లాస్లోకి వెళ్తున్న టీచరు నవ్వుతూ వచ్చి, మీలో చాలామంది ఉన్నారు, మీరు ఇవి చేయగలరు, అతని ఒక్కొక్కళ్ళని వాళ్ళ ప్రతిభను గుర్తిస్తూ వాళ్ళ పేర్లతో పిలిచి చేస్తున్నప్పుడు పోలిక అన్నదానికన్నా కూడా మార్పుకి అనేది తెలిస్తే, సూర్యుడి కిరణాల వల్ల చంద్రుడికి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు నుంచి మనం వెన్నెలగా అనుభవిస్తాము. అదే మన పిల్లలు చేయగలరు. చూశారు కదా, గులాబీ, చామంతులు, బంతి, సన్నజాజులు, ఇలా పలు రకాల పూల మొక్కలు ఉన్నట్టుగానే పిల్లలు కూడా ఎవరికి వారు పూర్తిగా విభిన్నం. ఈ విషయాన్ని గుర్తిస్తేనే మనం వారిని గౌరవించినట్టు. అలా గుర్తించగలిగినప్పుడే పిల్లలు సృజనాత్మకంగా స్వేచ్ఛగా ఉంటారు. జీవితంలో తాము అనుకున్నది సాధించగలుగుతారు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండాలి అనే మాటని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే ఈ లక్ష్యాన్ని ఎంపిక చేసుకునే విషయంలో మనం చాలాసార్లు గందరగోళానికి గురవుతుంటాం. లక్ష్యం అనేది మన సామర్థ్యానికి అనుగుణంగాను, సాధించడానికి వీలుగాను, వాస్తవానికి దగ్గరగాను ఉండాలి. అలాగే స్వల్పకాలంలో నెరవేర్చుకోగల లక్ష్యాలు ఉంటాయి, దీర్ఘకాలం పాటు కృషి చేయాల్సినవి ఉంటాయి. మరి వీటి గురించి
నిపుణులు అందిస్తున్న చక్కని సలహాలు సూచనలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, జీవితంలో నిర్దేశించుకోవాల్సిన దీర్ఘకాలిక స్వల్పకాలిక లక్ష్యాలను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే విషయంపై సందేహం వ్యక్తం చేస్తూ సాయి కిరణ్ ఇలా అడుగుతున్నారు. నా పేరు సాయి కిరణ్. నేను ఇప్పుడు బిఎస్సి చదువుతున్నాను. జీవితంలో చాలా ఉన్నత దశకు చేరాలనేది నా లక్ష్యం. సైంటిస్టుగా ఎదగాలని కలలు కంటున్నాను. అందుకు అవసరమైన కృషి చేస్తున్నాను. అయితే అలా ఆలోచిస్తున్న కొద్దీ నా లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే ఆందోళన మొదలవుతుంది. చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నాపై నాకు నమ్మకం తగ్గిపోతుంది. జీవిత లక్ష్యాన్ని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుందంటారా? వివరించగలరు అని అడుగుతున్నారు. డాక్టర్ గారు, సాయి కిరణ్ అడుగుతున్నట్టుగా జీవితంలో ఏకైక లక్ష్యం అంటే దీర్ఘకాల లక్ష్యం ఉంటే సరిపోతుందా లేదా ఎప్పటికప్పుడు చిన్నపాటి గోల్స్ పెట్టుకుంటూ ముందుకు సాగాలంటారా? ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని అది చేరేదాకా మనం కష్టపడి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవటం కొందరు చేయగలుగుతారు. చాలామందికి ఏంటంటే ఇది కష్టం అనిపిస్తుంది. చాలా ఈజీగా మధ్యలోనే ఆ గోల్ రీచ్ అవ్వకుండా ముందే దాన్ని వదిలేస్తారు. కాబట్టి చిన్న చిన్న స్వల్పకాలిక గోల్స్ అయి పెట్టుకోగలిగితే ఏమవుతుందంటే అది రీచ్ అవుతాం కొంతవరకు సులువు. అది రీచ్ అయినప్పుడు మనం ఒకటి సాధించామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానివల్ల మన గురించి మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రకంగా ఒక లార్జ్ గోల్ని చిన్న చిన్న వాటిగా విభజించి ఒక్కొక్క దాన్ని రీచ్ అవుతా అంటే మనం ఆ తర్వాత ఎట్లా రీచ్ అవ్వాలనేది ఆలోచించి స్టెప్ వైజ్ మనం పెరిగితే గనక మనం ప్రయత్నం చేస్తే లాంగ్ టర్మ్ రీచ్ గోల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలిక స్వల్పకాలిక లక్ష్యాలను ఎలా నిర్వచించవచ్చు? వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలి? అది మన వయసును బట్టి మన లైఫ్లో మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకి స్టూడెంట్ అనుకోండి, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? తన ఎగ్జామ్లో బాగా మార్కులు రావాలి, కోర్సులో బాగా షైన్ అవ్వాలి, ఇంకేమన్నా వేరే కోర్సెస్ తనకి ఫ్యూచర్లో అలవాటు పడి ఉంటే అవి చేసుకోవాలి. ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్. అంటే ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మంత్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, ఈ ఉన్న టైంలో మనం ఏమేమి చేసుకోవాలనేది ఒక గోల్ పెట్టుకుంటే అది షార్ట్ టర్మ్ గోల్ కింద వస్తుంది. అలానే ఈ టైంకి లెగవాలి, ఇన్ని గంటలు చదువుకోవాలి, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? దీని నుంచి నెక్స్ట్ ఏం చేయాలి? లైఫ్లో ఒక మంచి ఐఏఎస్ అవనండి, ఇంకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్ అవనండి, ఇంకేదో వేరే కంట్రీ వెళ్తాము, ఇక్కడే మంచి ఉద్యోగం సంపాదిస్తాము, ఆ ఉద్యోగం వచ్చినాక దాంట్లో ఒక లెవెల్ దాకా రీచ్ అవుతాం. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్. అంటే మనం చేసే పని, మనం ఉన్న పరిస్థితులు, మన అవకాశాలను బట్టి, మనకున్న ధ్యేయాన్ని బట్టి కొన్ని ఒక గోల్ డిసైడ్ చేసుకుంటాం లైఫ్లో ఇది అచీవ్ చేద్దామని. ఆ లైఫ్లో అచీవ్ చేసేది చాలా ఎక్కువ రోజుల తర్వాత కూడా చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు దాకా మనం దానికోసం కష్టపడుతూ ఉంటాం. అది ఒక లాంగ్ టర్మ్ గోల్. రీచ్ అయ్యే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ టర్మ్ గోల్స్. ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆటంకాలు వస్తుంటాయి కదా, వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఆటంకాలు కొంతవరకు మనం యాంటిసిపేట్ చేయొచ్చు, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందే. ఇది అచీవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏది లేకుండా, ఏ సమస్య లేకుండా మనం చాలా ఈజీగా అది రీచ్ అవుతాం అనుకోవడం అది అవివేకం. అది ఒక గోల్ పెట్టుకున్నాము, అది చాలా పెద్ద గోల్, అది అచీవ్ చేస్తానికి మనం చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాము. అది ఉన్నప్పుడు ఏమేమి సమస్యలు రావచ్చు, ఆ సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ముందు మన ప్లానింగ్లో ఉండాలి. ఎవరి సహాయం తీసుకోగలం, దాన్ని అధిగమించాలంటే మనకి కొత్తగా నేర్చుకోవాల్సిన టాలెంట్ కానీ కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఒకటేమో ముందు నుంచే ఊహించుకుని ఏమేమి సమస్యలు రావచ్చు, దానికి పరిష్కారాలు ఏంటి, దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి వేరే వాళ్ళ సలహా తీసుకోవడం, ఎటువంటి మన ప్రయత్నాలు చేయడం అనేది అదొక విధానం. రెండోది మనం అనుకోని కూడా వస్తాయి కొన్ని మనం ముందు నుంచి ఊహించుకోగలుగుతాం. ఎంత పెద్ద లార్జ్ టైం గోల్ తీసుకున్నప్పుడు చాలా సమస్యలు మన చేతిలో ఉండవు, కొన్ని వేరే వాళ్ళకి కల్పించినవి ఉంటాయి, కొన్ని మనం ఊహించలేనివి ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఒకసారి వస్తే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తామో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి నెక్స్ట్ టైం కూడా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వస్తాయి సమస్యలు, దాన్ని ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉన్నాము. అది ఓవర్కమ్ అయితే, దాన్ని అధిగమిస్తేనే మన గోల్ రీచ్ అవుతాం అనేది ముందు నుంచి మనం ఆ నిర్ణయం, ఒక ఆలోచనతో ఉండాలి. లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందోననే భయం, అనుమానాలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఫలితం పాజిటివ్గా వచ్చినట్టుగా ఊహించుకోవచ్చా? దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది? కొందరు చెప్తారు, ఇప్పుడు మనం 10 years తర్వాత ఇది రీచ్ అవ్వాలనుకున్నాం అంటే అక్కడి నుంచి వెనక్కి రమ్మంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం కాకుండా 10 years తర్వాత మనం ఇది రీచ్ అవ్వాలంటే
ఆల్రెడీ రీచ్ అయ్యాం అనుకున్నాం, ఈ స్టేజ్లో మనం ఉన్నాం, ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. అది ఎట్లా రీచ్ అయ్యామనేది స్టెప్ వైజ్ బ్రేక్ డౌన్ చేసుకుని అటు నుంచి ఇటు వస్తాం, అదన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఫలితాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. రెండిటికి కూడా ఫలితాలు ఉన్నప్పుడు మన గురించి మనం బాగా అనిపిస్తాం, ఒక కాన్ఫిడెన్స్ పెంచుకోవడం. సమస్యలు వస్తే ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుని, ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుని దాని గురించి ఎట్లా ఎదుర్కోవాలనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మనం దాన్ని ఫేస్ చేసి ఆ నెక్స్ట్ స్టేజ్లో ఈ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం వేరే చోట. సో ఈ విధంగా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ప్రతిదీ ఒక సమస్య అనుకోకుండా ఒక ఛాలెంజ్ కింద తీసుకోగలుగుతాం. ఆ ఛాలెంజ్ తీసుకుని దాని నుంచి నేర్చుకున్నది నెక్స్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఈ రకంగా ఈ స్టెప్ వైజ్ మనం చేసి, మనం ఆల్రెడీ రీచ్ అయినప్పుడు ఊహించుకొని దానికి ఏం చేసాం, దాని నుంచి వెనక్కి వస్తే ఏ స్టెప్స్ మనం మెట్లు ఎట్లా పైకి ఎక్కామన్నది ఆలోచిస్తే అది మనం ఇప్పటి నుంచి అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదండి లక్ష్యాలపై నిపుణుల విశ్లేషణ. లక్ష్య సాధనలో ఉన్నప్పుడు మనకు జీవితం ఫలవంతంగా కనపడుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మ సంతృప్తితో ఉండగలుగుతాం. ఎందుకు బతుకుతున్నామో అర్థమవుతుంది. డాక్టర్ గారు, కవిత తన వ్యక్తిగత సమస్య గురించి ఇలా అడుగుతున్నారు. నా పేరు కవిత. పెళ్ళై 10 ఏళ్లవుతోంది. మా వారు బిజినెస్ చేస్తుంటారు. ఆయనకు ఈ మధ్య మరో అమ్మాయితో పరిచయం అయింది. ఆమె ఆయన షాపుకి తరచుగా వచ్చే కస్టమర్. వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని నాకు అర్థమైంది. కానీ ఆయనని ఈ విషయంపై ఎలా అడగాలో తెలియడం లేదు. అడిగితే నన్ను అనుమానిస్తావా అంటారేమో అని భయంగా ఉంది. అడగకపోతే మనశ్శాంతి పోయి నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. నా పట్ల ప్రేమగానే ఉంటున్నారు, కానీ ఈ సమస్య నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆయనను అడగాల వద్దా? మా మధ్య మనస్పర్ధలు రాకుండా ఈ విషయాన్ని ఎలా అడగాలో చెప్పండి అని అడుగుతున్నారు. కవిత గారు, ముందుగా మీరు ఆలోచించిన విషయం ఏంటంటే ఆయన మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పటికీ ప్రేమగానే చూసుకుంటున్నారు. అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతున్నా అన్నారు. అది ఏం మాటలో దేని గురించి మనకు తెలియదు. అది మామూలు స్నేహం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీకు నిజంగానే అది ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటే మామూలుగా అడగండి, ఎవరితో మాట్లాడుతున్నారనో, లేకపోతే ఏ విషయంగా మాట్లాడుతున్నారనో, తనకేమైనా హెల్ప్ కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తానో, అలా తెలియనట్టుగా అడగాలండి. మనం డైరెక్ట్గా అడిగేసాం అనుకోండి, ఏమవుతుంది, ఎలాగో తెలిసిపోయింది కానీ పబ్లిక్గా మాట్లాడడం మొదలు పెడతారు. అసలు అడగలేదనుకోండి, భయం అనేది అసలు లేకుండా పోతుంది. కాబట్టి మీకు సగం తెలుసు సగం తెలీదు అన్నట్టుగానే తెలివిగా ప్రవర్తిస్తూ, ఏంటండి మాట్లాడుతున్నారు కదా, ఏమైనా హెల్ప్ కావాలంటే నేను కూడా చేస్తాను అలా అని ఒక స్నేహితురాలుగా మీరు భావిస్తున్నట్టుగా ఆయనకి తెలియజెప్పండి. కాబట్టి తనకు తెలుసు, కాబట్టి తన లిమిట్స్లో తను ఉంటారు. పరిచయం అయిన తర్వాత కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు, ఇంట్లో బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నారంటే మీరు దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయినా సరే మీకు అనుమానంగా ఉంది కాబట్టి ఒక్కసారి మాట వరుసగా అడిగినట్టుగా అడిగి చూడండి. డాక్టర్ గారు, కాంచన ఇలా అడుగుతున్నారండి. మాకు ఒక్కతే అమ్మాయి. పెళ్లి చేసి అత్తవారింటికి పంపాము. అయితే అమ్మాయికి అత్తవారింట్లో సమస్యలున్నాయని అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాము. ఇప్పుడు అతను మా నెత్తినెక్కి నాట్యం చేస్తున్నాడు. ఉద్యోగం మానేశాడు, తిని తిరుగుతున్నాడు. అదేమంటే ఉన్నదంతా మనదేగా, నేనెందుకు కష్టపడాలి అంటున్నాడు. అతని ఆలోచనలు మాకెవ్వరికీ నచ్చడం లేదు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే మా అమ్మాయి కూడా భర్తకు వంత పాడుతోంది. అల్లుడి పద్ధతి చూస్తుంటే ఉన్నది కరగడానికి ఎంతో కాలం పట్టేలా లేదు. మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అమ్మ కాంచన, ఈ సమస్య చాలా సీరియస్ ప్రాబ్లమే ఇది. ఈ సమస్య మెయిన్గా ఏంటంటే ఇల్లరికం అనేది అది మన పద్ధతికి కొంచెం చాలా తక్కువ మంది అట్లా తెచ్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. కాకపోతే పిల్లల అత్తగారింట్లో సమస్యలు వస్తున్నాయి అంటే అక్కడ సమస్యలు తీర్చి అక్కడే ఉంచి ఉంటే కొంతవరకు బెటర్ ఏమో. ఎందుకంటే మీ పాపకే కొంచెం నేర్పుకొని, లేకపోతే వాళ్ళ అత్తగారు వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఇట్లాంటి కష్టాలు పెట్టద్దు అని డిస్కస్ చేసి కొంచెం నలుగురితోటి కూర్చుని మాట్లాడించి ఈ సమస్యను తీర్చుంటే బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఆ స్టేజ్లో లేరు, ఇల్లరికం వచ్చారు కాబట్టి చాలామంది ఇట్లాగే సంపాదనలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఇంకా వేరే బాధ్యతలు తక్కువైపోతాయి కాబట్టి. మీ కూతురు అంటారా, యూజువలీ హస్బెండ్కే సపోర్ట్ చేస్తూ ఉంటుంది తను. చాలామంది అట్లాగే జరుగుతుంది.
మీరు ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళని సపరేట్గా ఉండమని చెప్తే బెటరు, లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం కట్ చేసి వాళ్ళకి ఓన్గా సంపాదించుకుని తెచ్చుకునే బాధ్యత అయితే వాళ్ళకి తెలియచేయాలి. ఇప్పుడు మీరు దగ్గరున్న కౌన్సిలర్ ఎవరన్నా, సైకాలజీ కౌన్సిలింగ్ ఎవరన్నా ఉంటే వాళ్ళిద్దరిని తీసుకువెళ్తే అది బెస్ట్ ఆప్షన్. వాళ్ళు చెప్తారు ఇది కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ కాదు, ప్రతి మనిషికి ఇట్లా ఏమంటూ ఉండాలి, ఏదన్నా గోల్ ఉండాలి, సంపాదించుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి, నిలబడాలి, డిపెండ్ అవ్వకూడదని చెప్తారు. అదికినా లేకపోతే మీరు ఆలోచించుకొని వాళ్ళని సపరేట్గా పెడితే వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుస్తాయి అని నా ఉద్దేశం. డాక్టర్ గారు, రామరాజు గారు తన వ్యక్తిగత సమస్య గురించి ఇలా అడుగుతున్నారు. నా పేరు రామరాజు. ఇంట్లో నేను చిన్నవాణ్ణి. అన్నలిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. ఉద్యోగాల రీత్యా ఎక్కువగా వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు. అమ్మా నాన్నలను నేనే పోషిస్తున్నాను. వారిద్దరికీ ఆరోగ్యాలు సరిగ్గా లేవు. అయినా నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అమ్మా నాన్నల బాధ్యతలను అన్నయ్య వదిళ్ళు తీసుకునేలా లేరు. వాళ్ళని మేమే చూసుకునేలా మాట్లాడి అందుకు ఒప్పుకునే అమ్మాయితోనే నా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా నాకు వచ్చిన సంబంధాలు తప్పిపోతున్నాయి. నా జీవితంలో అమ్మా నాన్నలను చూడడం నాకు సమస్యగానే మారొచ్చు. సమస్య సున్నితంగా మారడంతో అమ్మా నాన్నలతో అన్నా వదిళ్లతో ఈ విషయంపై మాట్లాడలేకపోతున్నాను. నేనేం చేయాలి అని అడుగుతున్నారు. రామరాజు గారు, ఈ నిర్ణయం ఆఖరికి మీరు తీసుకోవాల్సిందే. అంటే వేరే వాళ్ళ సలహా బాగానే ఉంటుంది, కానీ జీవితం మీది కాబట్టి ఎఫెక్ట్ అయ్యేది మీరు కాబట్టి మీరు ఈ నిర్ణయం గట్టిగా ఆలోచించి తీసుకోవాల్సింది. మీ బ్రదర్స్ని, మీ పేరెంట్స్ని అందరినీ కూర్చోబెట్టి మీరే అనుకుంటున్నారు, మీరు చెప్పలేదు ఇందులో. అంటే మీ రాసిన దాన్ని బట్టి చూస్తే ఈ బాధ్యత ఇంత చిన్న వయసులో నాకే ఏంటి, నాకంటే పెద్దవాళ్ళు తీసుకున్నప్పుడు మీకు అనిపిస్తుంది. అది మీరు వాళ్ళకి క్లియర్గా చెప్తాం. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అంటే వాళ్ళకున్న బాధ్యత మీకంటే ఎక్కువ లేదా మీ అంతానే ఉంది. అటువంటిప్పుడు మీరేం తెలుసుకోవాలి వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అలానే మీ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి, ఇవన్నీ క్లియర్గా కనుక్కొని మీకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే ఆ మాట మీరు ధైర్యంగా చెప్పగలుగుతాం. అసర్టివ్నెస్ అంటాం. అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుని అట్లా కాకుండా, అగ్రెసివ్గా కాకుండా మీకు అనిపించిన నిర్ణయం క్లియర్గా వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తాం. నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు, నా ఒక్కడి మీద ఇది బాధ్యత మోపుతాం, నాకు ఫ్యూచర్లో దీనివల్ల ఎన్నో సమస్యలు రావచ్చు, అందరం షేర్ చేసుకోవటం, లేకపోతే కొన్నాళ్ళు మీరు చూస్తాం అట్లీస్ట్ నా పెళ్ళయ్యి నేను సెటిల్ అయ్యేదాకా అని చెప్పగలుగుతాం. ఆ చెప్పాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తే మాత్రం అది ఎక్స్ప్రెస్ చేస్తాం మంచిది. ఒక్కోసారి దగ్గర బంధువులతోనే మనకు ఎంతో మానసిక దూరం ఏర్పడుతుంది. అందుకు కారణం ఎప్పటికప్పుడు బాధ్యతలు, కుటుంబ ఆస్తులు లాంటి వాటిపై స్పష్టంగా మాట్లాడకపోవడమే. ఏం మాట్లాడితే ఏమనుకుంటారో, ఎలా స్పందిస్తారో అనే సందేహంతో చాలా విషయాలను మన మనసుల్లోనే దాచేసుకుంటాం. అవే చివరికి సమస్యలుగా మారతాయి. అందుకే నలుగురు కలిసినప్పుడు సినిమాలు, రాజకీయాలు, చీరలు, నగల గురించి కాకుండా మనకు సంబంధించిన సొంత విషయాలను సైతం మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఏమంటారు? ఇది నేటి అంతరంగం. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అంతరంగం కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో చూడొచ్చు. మీ ఆరోగ్య సమస్యలను మాకు రాయాలనుకుంటే ANT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను 8008532087 అనే వాట్సాప్ నంబర్కు రాసి పంపవచ్చు. మీ సమస్యను మాకు మెయిల్ చేయాలనుకుంటే bms@etv.co.in అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు.